హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. టక్ టక్ తుళ్ళిపడి లేచింది రోషన. అర్ధరాత్రి 12 గంటలు. ఇంట్లో వినిపిస్తున్న శబ్దాలకు రోషన గుండె గుబురుమంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడవసారి కూడా చెవులు రిక్కిచ్చి వినింది. సందేహం లేదు, ఆ శబ్దాలు ఆ గదిలో నుంచే. ఆ అనుమానం నిర్ధారణ చేసుకోవటంతో రోషనాలో వణుకులాంటి బెదురావహించింది. బిక్కుబిక్కుమంటూ ఏవో ఆలోచనలు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. వింటున్న కొద్దీ ఉండి ఉండి అవే శబ్దాలు. అమ్మో, ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. గదిలో లైట్ వేసి ఆంజనేయ స్వామి ఫోటోని పట్టుకుని కూర్చుంది. సమయానికి అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. ఊరు నుంచి వారం దాకా రారు. చేసేది లేక దేవుడే దిక్కని ధ్యానించుకుంటూ ఆ రాత్రి గడిపింది. తెల్లవారుతుండగా నిద్ర పట్టినట్లుంది. కళ్ళు తెరిచేసరికి రాత్రి శబ్దాలన్నీ చెవిలో మెదిలాయి. తెల్లారిపోవటం వల్లనేమో రోషనాలో ఎక్కడలేని తెగువ వచ్చేసింది. పక్క మీద నుంచి లేచి గబగబా కాలేజీకి వెళ్ళింది. 10 గంటలయింది. అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ, ఆ శబ్దాలు ఏమై ఉంటాయా అని. సాయంత్రం 5 గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. ఆ గది వైపు రిక్కిచ్చి చూసింది. దగ్గరకేసి ఉన్న తలుపుని చేత్తో తోసింది. ఆ చీకటి గదిలోకి వెలుతురు వెళ్ళేసరికి తాతగారు వాడిన వస్తువులన్నీ ఎప్పటిలాగానే కనిపించాయి. ఆ పందిరి మంచం పక్కనే మూలకి జారేసి ఆయన చేతికర్ర, టేబుల్ మీద పెట్టిన చిన్న టీవీ, ఒక పక్కగా కుర్చీ అన్నీ అలాగే ఉన్నాయి. తాతగారి వస్తువులన్నీ అలాగే చూసుకోవాలని అమ్మా నాన్న కోరిక. గదంతా కలియ చూసింది. గోడపై దండవేసి తాతగారి ఫోటో రెపరెపలాడుతుంది. గంభీరంగా చూస్తూ ఇలా ఇల్లంతా ఉరుకుతున్నట్లున్నారు. ఆయన బ్రతికుండగా ఈ ఇల్లు ఎంత నిండుగా ఉండేదో. ఆ పెద్దాయన్ని పలకరించడానికి బంధుమిత్రుల రాకపోకలతో కళకళలాడుతూ ఉండేది. ఆ వైభోగం ఇక రాదేమో. దేవతలు తిరగాల్సిన ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయేమో. వెంటనే ఆ ఆలోచన కొట్టిపడేసింది రోషన. ఇప్పుడు రోషన మనసెంతో రిలీఫ్గా ఉంది. రాత్రి 10 గంటలు కావస్తుంది. మళ్ళీ ఒంటరితనం మొదలైంది. రాత్రి వినిపించిన టక్ టక్లు గుర్తొచ్చాయి. పగలెంత ధైర్యంగా తిరిగినా రాత్రి అయ్యేసరికి మళ్ళీ భయం మొదలైంది మనసులో. నిద్రలో ఉలిక్కిపడి లేచింది రోషన. టైం చూస్తే 12 గంటలు. మళ్ళీ అదే టైంకి మెలకువ రావటం, అవే టక్ టక్లు. వెన్నులో నుంచి వణుకు మొదలైంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది రోషనాకి. ఆ వేళప్పుడు సహాయం చేయటానికి కూడా ఎవరూ లేరు. ఆంజనేయ స్వామి దండకం చదవటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నకు ఫోన్ చేద్దామనిపించినా ఈ పరిస్థితిలో వారు మాత్రం ఏం చేయగలుగుతారని ఆ ప్రయత్నం కూడా విరమించుకుంది. ఒక్క క్షణమైనా కంటిపై కునుకు రాలేదు. తెల్లారినట్లుంది. గదిలో పచ్చగా వెలుతురు పలుచుకుంది. ఆవిరైపోతున్న ఊపిరిని గాఢంగా పీల్చుకుంది రోషన. చీకటి వెలసి వెలుతురొచ్చి గండం గట్టెక్కినందుకు. కొద్దిసేపటికి అన్న రోషన్ వచ్చాడు. 2 రోజుల క్రితం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వచ్చి రాగానే రోషన్కి ఊపిరినీయకుండా విషయం చెప్పింది రోషన. ఈ 2 రాత్రుల్లో నేనెంత బాధపడ్డానో తెలుసా అంటూ. రోషన చేతిని విదిలిస్తూ ఛా ఉర్కో అన్నాడు రోషన్ ఎగతాళిగా. అవును మరి, తాతగారు దెయ్యమై తిరుగుతున్నాడని చెప్తే ఎందుకు నమ్ముతాడు? అసలే ముద్దుల మనవడు కదా. దెయ్యాల్లేవు భూతాల్లేవు, అదంతా నీ అపోహే అంటూ రోషన మాటని కొట్టిపడేసి బాత్రూంలోకి దూరా. రోషనాకి ఏడుపొచ్చినంత పనైంది. సర్లే, స్వయంగా వింటే కానీ ఏది తెలిసిరాదనుకొని రోషన్ని తెగ తిట్టుకుంది. ఎందుకో తాతగారి గదిలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది. అన్ని గదులు ఊడ్చినా ఆ గదిని అలాగే ఉంచేసి తలుపులు దగ్గరికి వేసింది రోషన. తాతగారు పోయినప్పటి నుండి ఆ గది వాడకపోయినా రోజు విడిచి రోజు ఆ గదిని క్లీన్ చేస్తూనే ఉంటుంది అమ్మ. తాతగారు పోయి 6 నెలలు కావస్తుంది. ఆ ఇంట్లో ఆయన ఆ మంచం మీదే తుదిశ్వాస వదలటంతో మొదట్లో కొంచెం భయంగానే అనిపించినా తర్వాత అలవాటైపోయింది. మంచం మీద ప్రాణం పోతే దాన్ని ఇంట్లో నుంచి తీసేయాలి అని చుట్టాలందరూ అన్నారు. కానీ నాన్నగారు మాకు అలాంటి నమ్మకాలు లేవు అన్నారు. శాంతులు జరిపించాలని చెప్పినా వినలేదు.
అమ్మ నాన్నది మేనరికం అవ్వటం వల్ల ఇద్దరికీ తాతగారితో అనుబంధం ఎక్కువ. కానీ ఇన్నాళ్ల బట్టి లేని వింత శబ్దాలు ఇప్పుడు మొదలయ్యాయి. అవి అచ్చంగా తాతగారు చేతికర్రతో నడుస్తున్నప్పుడు వినిపించే టక్ టక్ శబ్దాలే. రోషన మాత్రం ఆ ఇంట్లో ఏదో తిరుగుతుంది అనే గట్టి నమ్మకానికి వచ్చేసింది. 2 రోజుల నుంచి భయాన్ని మనసులో దాచుకుంది రోషన. ఇప్పుడు రోషన్ వచ్చాడు కాబట్టి ఆ భయం నుండి బయటపడాలి. రోషన్ రాకతో కొంచెం ధైర్యంగానే ఉంది. చూడాలి రాత్రికి ఏమవుతుందో. రోజు గడవటం ఎంతసేపు, చూస్తుండగానే చీకటైపోయింది. ఇల్లంతా లైట్స్ ఆన్ చేసింది రోషన. రోషనాలో మళ్ళీ గుబులు మొదలైనా రోషన్కి కూడా ఈ అనుభవం తెలవాలని ఎదురు చూస్తూ ఉంది. అన్నా చెల్లెళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయారు. సడన్గా మెలకు వచ్చింది రోషనాకి. పక్కన రోషన్ లేడు. సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. రోషన్ కోసం మంచంపై నుంచి లేచింది. హాల్లో అటు ఇటూ తిరుగుతున్నాడు రోషన్. ఏరా, పడుకోకుండా ఏం చేస్తున్నావు అడిగింది రోషన. రోషనాని పడుకోమన్నట్టు చెయ్యి ఊపాడు రోషన్ ఏం మాట్లాడకుండా. అంతలోనే వినిపించింది శబ్దం, టక్ టక్ అంటూ. రోషన్ ఒక్క ఉదుటిన రోషన దగ్గరికి వచ్చేశాడు. నిజమేనే, నువ్వు చెప్తే కొట్టిపాడేశాను. ఇందాకటి నుంచి 4-5 సార్లు విన్నాను ఆ శబ్దాన్ని. నాకు భయంగానే ఉంది. తాతగారి ఆత్మ ఈ ఇంట్లో తిరుగుతుందేమో. అది అచ్చం తాతగారి కర్ర శబ్దంలాగానే ఉంది కదూ. రోషన్ ఆ మాటతో ఏకమయ్యాడు రోషన్. అంత భయంలోనూ రోషన్ని చూస్తే నవ్వొచ్చింది రోషనాకి. పొద్దుట రోషన్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి అస్సలు పొంతం లేదు. ఈ శబ్దాలు రోషన్కి కొత్తగా ఉన్నాయి. 2 రోజులుగా అలవాటైపోవటం వల్లనేమో, నిద్ర కూడా లేకపోవటం వల్ల రోషన్ ఉన్నాడనే ధైర్యంతో అదే కదా మరి నేను చెప్పింది అంటూ తిరిగి మంచమెక్కి నిద్రకు ఉపక్రమించింది రోషన. పొద్దుట లేచి చూసేసరికి రోషన్ రాత్రంతా జాగారం చేసినట్టున్నాడు. అదేం చిత్రమో, రాత్రంతా వినిపించే టక్టక్లు పగలయ్యేసరికి వినిపించడం లేదు. ఆ విషయం ఏదో తేల్చుకుంటానంటూ భయపడుతూనే ఆ గదిలోకి వెళ్ళాడు రోషన్. వెళ్తూనే తాతగారి ఫోటోకి దండం పెట్టుకున్నాడు. మంచంపై దుప్పటి తీసి పరుపు చెప్పాడు. ఇంకో దుప్పటి వేద్దామనే ఉద్దేశంతో అక్కడే మూలనున్న తాతగారి చేతికర్ర తీసి అటూ ఇటూ తిప్పి చూసి మళ్ళీ అక్కడే పెట్టేశాడు. అక్కడ కుర్చీలో కూర్చొని టీవీని ఆన్ చేసి భక్తి ఛానల్ పెట్టాడు. గదంతా పరికించి చూస్తూ మంచం మీద దుప్పటి వేద్దామని కాబోలు కబోర్డ్ తెరిచాడు. అందులో తాతగారి బట్టలను ప్రేమగా తడుముకున్నాడు. దుప్పటి కోసం చూస్తుండగా ఒక్కసారిగా గట్టిగా అరిచాడు రోషన్, ఉసేయ్ అంటూ. ఆ కేకకు అదిరిపడింది రోషన. ఏంట్రా, ఏమైంది? కంగారుగా భయంగా ఒక్క అడుగు ముందుకు వేసింది. ఇదిగో ఇక్కడ చూడు అంటూ ఆ కబోర్డ్లోని కింద అరలోకి చూపించాడు. అక్కడ చూశాక 2 రోజుల నుంచి మిస్టరీగా ఉండిపోయిందంతా అర్థమవటానికి ఒక్క సెకండ్ కూడా పట్టలేదు వాళ్ళకి. ఆ కబోర్డ్ 2 తలుపులకి కింద మధ్యనున్న గ్యాప్లో నుంచి తాతగారి పంచలను కొరికేసి పుస్తకాలను పిప్పి పిప్పి చేసేసి నానా బీభత్సము చేసిన రుజువులు బయటపడ్డాయి. ఆ కబోర్డ్ లోపలంతా చెక్కతో చేసిన బాక్స్ మోడల్ అవ్వటం వల్లనేమో ఆ టక్ టక్ శబ్దాలతో వీర విహంగం చేస్తూ బయటపడింది ఎలుక. అది ఎలుక అని తెలిసాక పగలబడి నవ్వుకున్నారు. ఆ కబోర్డ్ లోపల వేళ్లతో చరిచి వినిపించాడు రోషన్. మళ్ళీ వచ్చింది ఆ శబ్దం, టక్ టక్. అమ్మా నాన్న వస్తారు కదా, అప్పుడు చూపిస్తా తాతగారి ఆత్మని అంటూ రోషన్ ఆ చెవులు మెలివేశాడు రోషన్. ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేస్తారని అనుకుంటున్నాను. 4000 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా మనసులో మాట వ్యూవర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.